కర్నూలు ఎయిర్పోర్ట్ కు ప్రధాని మోదీ చేరుకున్నారు. ప్రధానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర నేతలు స్వాగతం పలికారు. కాసేపట్లో హెలికాప్టర్ లో శ్రీశైలం వెళ్లబోతున్నారు. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోబోతున్నారు ప్రధాని. మధ్యాహ్నం 12:10 శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రం దర్శించనున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోదీ. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు ప్రధాని. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. భారీ బహిరంగ సభకు 3 లక్షలకు పైగా ప్రజలు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ప్రధాని పర్యటన దృష్ట్యా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మనం చూస్తున్నాం సూపర్ జీఎస్టీ, సూపర్ సక్సెస్ పేరుతో ఏదైతే కార్యక్రమం స్టార్ట్ చేశారో దానికి ఈ రోజు ప్రధాని మోదీ కర్నూలుకు రావడం జరిగింది. ఇప్పటికే ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అభిమానులందరూ కూడా పూలవర్షం కురిపిస్తున్నారు. డైరెక్ట్గా ఏదైతే శ్రీశైలం ఆలయానికి చేరుకుంటారో అక్కడ ప్రత్యేక పూజలు చేసిన తర్వాత అమ్మవారిని, స్వామివారిని దర్శించుకున్న తర్వాత తిరిగి అయితే కర్నూలు చేరుకుంటారు. అక్కడ జరిగే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు. అదేవిధంగా పలు అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాల్లో కూడా పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది ప్రధాని మోదీ. అయితే ప్రధాని మోదీ టూర్ నేపథ్యంలో ఈరోజు ఏదైతే పర్యటన నేపథ్యంలో ఎక్కడికక్కడ కఠిన నిబంధనలు, ట్రాఫిక్ రూల్స్ కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కాంతి. ఇప్పటికే ప్రధాని మోదీ చేరుకున్నారు. మన విజువల్స్ కూడా చూస్తున్నాం. సీఎంతో పాటు పలువురు స్వాగతం కూడా పలికారు. శ్రీశైలం ఎన్ని గంటలకి ప్లాన్ ఉంది? శ్రీశైలం వద్ద ఉన్నటువంటి ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఆఫ్టర్ ద షెడ్యూల్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? యాషా, గుడ్ మార్నింగ్. ఇప్పటికే ప్రధానమంత్రి మోదీ కర్నూలు విమానాశ్రయానికి చేరుకున్నారు. కర్నూలు విమానాశ్రయంలో మోదీకి గవర్నర్ అబ్దుల్ నజీర్తో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. ఇక్కడ నుంచి ఏదైతే కర్నూలు విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన సున్నిపెంట చేరుకుంటారు. సున్నిపెంటతో అక్కడ ఏదైతే రిఫ్రెష్ అయిన తర్వాత అక్కడ నుంచి ఆయన అంటే రోడ్డు మార్గం ద్వారా ఈ ఏదైతే ఉందో శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి చేరుకుంటారు. దేవస్థానంలో స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దాదాపుగా గంట పాటు శ్రీశైలంలో ఉన్నటువంటి అమ్మవారి స్వామివారి వద్ద పూజాది కార్యక్రమాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే ప్రస్తుతం మోదీ షెడ్యూల్గా ఉంది. ఇక అక్కడి నుంచి తిరిగి మళ్ళీ రోడ్డు మార్గం ద్వారా సున్నిపెంటకి చేరుకుంటారు. అయితే ఈ మార్గం గుండా ప్రత్యేకంగా బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అదంతా కూడా ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఎక్కువగా ఏ ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం ఇప్పటికే ఎన్ఎస్జీ వారంతా కూడా ఆ ప్రాంతాన్నంతా తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. మరి కాసేపట్లో ప్రత్యేక విమానంలో ఏదైతే హెలికాప్టర్ ద్వారా ఎయిర్పోర్ట్ నుంచి, కర్నూలు విమానాశ్రయం నుంచి ఆయన సున్నిపెంటకు చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయం వద్ద స్వాగతం పలికినటువంటి నాయకులు తిరిగి సాయంత్రం అంటే మధ్యాహ్నం 2:20 కర్నూలులో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ ప్రాంగణానికి మోదీ చేరుకుంటారు. మోదీ చేరుకున్న తర్వాత సాయంత్రం 4:30 వరకు షెడ్యూల్ ఉంది. ఏదైతే కొన్ని ప్రాజెక్టులకి సంబంధించి శంకుస్థాపనలు, ఓపెనింగ్స్ కూడా సీఎం ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా జరగబోతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేశారు. భారీ బహిరంగ సభ ప్రాంగణం దాదాపు 450 ఎకరాలు ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. 3 లక్షల మందికి పైగా ప్రజలు ఈ సభకు వచ్చేదానికి కూడా ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా సభా ప్రాంగణంలో వారు కూర్చునేందుకు, అలాగే వర్షం వచ్చినా కూడా తడవకుండా ఉండేందుకు భారీగా టెంట్లను ఏర్పాటు చేయడంతో పాటు భారీ ఎల్ఈడి స్క్రీన్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన స్టేజ్ ఏదైతే మెయిన్ స్టేజ్ ఉందో మెయిన్ స్టేజ్ మీద మంత్రులు, ఎవరైతే మోదీతో పాటు మంత్రులు, అలాగే ఎవరైతే విఐపీస్ ఉన్నారో వారు మాత్రమే కూర్చుని మిగిలిన వారంతా కూడా విఐపీస్, ఎంఐపీస్ అలా వివిధ గ్యాలరీస్ని కూడా ఏర్పాటు చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో మోడీ రాక సందర్భంగా దాదాపు 7,000 మంది పైచీలకు పోలీసులతోటి కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అలాగే శ్రీశైలంకి సంబంధించి అటు హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ కావచ్చు, అలాగే విజయవాడ వైపు నుంచి వచ్చేటువంటి వెహికల్స్, అలాగే కర్నూలు నుంచి వెళ్ళేటువంటి వెహికల్స్ అన్ని మార్గాలని కూడా పూర్తిగా నిలిపివేయడం జరిగింది. సాయంత్రం 6 గంటల వరకు కూడా
శ్రీశైలంకి వెళ్ళేటువంటి రోడ్స్ అన్నింటినీ కూడా నిలుపుదల చేయడం జరిగింది. ఇక కర్నూలుకి వచ్చేటువంటి మెయిన్ హైవేస్ ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ని చేపట్టారు. అటు బెంగళూరుకి వెళ్ళేటువంటి హైవే కావచ్చు, అలాగే చెన్నైకి వెళ్ళేటువంటి హైవేతో పాటు విజయవాడ హైవేని కూడా పూర్తిగా ట్రాఫిక్ డైవర్షన్స్తో పాటు భారీ వాహనాలు ఏవైతే ఉన్నాయో భారీ వాహనాలని కూడా పూర్తిగా దారి మళ్లింపు చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో సాయంత్రం 6 గంటల వరకు కూడా కర్నూలు వైపు వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రధానమంత్రి మోదీ కర్నూలు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానం ద్వారా శ్రీశైలం వెళ్ళబోతున్నారు. ఆశ ఈవినింగ్ బహిరంగ సభకు కూడా భారీ ప్లాన్ చేశారు కూటమి నాయకులు. 3 లక్షల మంది వరకు జన సమీకరణ చేయబోతున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఎంతవరకు ఏర్పాట్లు చేస్తున్నారు, ఎక్కడ ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చర్యలు తీసుకున్నారా కాంతి? ఖచ్చితంగా ఏదైతే జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతోటి ఏర్పాటు చేసినటువంటి ఈ భారీ బహిరంగ సభకు సంబంధించి దేశవ్యాప్తంగా సభలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సభలు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో అంటే దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి సభలు ఎన్నైతే జరిగాయో దానికంటే ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో సభలు నిర్వహించినట్లుగా ఇటీవల జరిగినటువంటి ప్రెస్ మీట్లో సీఎం చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను కూడా చేశారు. జిఎస్టీ అవగాహన ర్యాలీలను నిర్వహించడంతో పాటు అవగాహన సదస్సులు, ప్రజలకు అవేర్నెస్ తీసుకొచ్చేందుకు కొన్ని కార్యక్రమాలను చేపట్టింది. ఇక ఎటువంటి ఈ బహిరంగ సభ ద్వారా ప్రధానమంత్రి మోదీ ఎటువంటి సందేశం ఇస్తారు అనే దానికి కూడా వేచి చూస్తున్న పరిస్థితి. దాంతోపాటుగా ఈ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ 2.0 ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ఒక కీలక భూమిక పోషించనుంది. సామాన్య ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎట్లాంటి అంటే పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు జిఎస్టీ తగ్గించడం వల్ల జరిగినటువంటి వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటి అనే దాన్ని కూడా ఈ బహిరంగ సభ ద్వారా మోదీ వివరిస్తారు. అలాగే దీన్ని తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అనేవి కూడా మోదీ వివరిస్తారు. ఇక మోదీ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే సభా ప్రాంగణాన్నంతా కూడా ఎన్ఎస్జీ సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎవరిని కూడా పూర్తి పోలీసుల పహారా మధ్య సభా ప్రాంగణం ఉందంత అని చెప్పుకోవాలి. ఇక వెహికల్స్ ఏవైతే ప్రజలు ఈ సభా స్థలానికి వస్తున్నారో వారందరినీ కూడా ఏ జిల్లా నుంచి ఏ నియోజకవర్గం నుంచి వస్తున్నారో వారందరికీ కూడా సెపరేట్ పార్కింగ్స్ని అరేంజ్ చేసి పార్కింగ్ ప్లేస్ నుంచి వారు కూర్చునే ప్లేస్కి వెళ్ళేదా వరకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. అలాగే మెడికల్ టీమ్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే ఫస్ట్ ఎయిడ్ చేయడానికి, అలాగే ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు రాకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. అలాగే మోదీ పర్యటన సందర్భంగా దాదాపుగా 12 మంది మంత్రులు నెల రోజుల నుంచి ఇక్కడ ఉండి ప్రత్యేకంగా ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకుని ముందుకు వెళ్తుందని చెప్పాలి. అయితే సాయంత్రం 2:20 సభ స్టార్ట్ అయ్యి 4:30 వరకు కూడా ప్రధానమంత్రి మోదీ సభా వేదిక పైన ఉండబోతున్నారు. ఆశ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కాంతి. ఎస్, మన విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఐ న్యూస్ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ అయితే ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ అది. గవర్నర్ తో ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఐటీ మినిస్టర్ నారా లోకేష్ కూడా అక్కడ కలుసుకోవడం జరిగింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కూడా ఆయన్ని కలిశారు. ఈ షేక్ హ్యాండ్ సంబంధించినటువంటి అదంతా కూడా ఎయిర్పోర్ట్ లో చోటు చేసుకుంది.